కొంత సీరియస్ గానే ఉంది, క్రిటికల్ గా ఉన్నారు. క్లోజ్ గా మానిటర్ చేస్తాం, అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలవాటయ్యారు. ఇప్పుడు నేను అక్కడ మాట్లాడాను, కొంతమంది పిల్లలు చెబుతున్నారు మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ పనే చేస్తున్నారని. కొంతమంది 8-10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అదే మరి కొంతమంది అయితే భార్య భర్త ఇద్దరు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అనేక సంఘటనలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి అదొకటి ఉండొచ్చు. వాళ్ళ అవసరాలు బట్టి ఆ టెక్నిక్ నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. అంటే నువ్వు అంటున్నావు కానీ వాళ్ళకి ఆ పని దొరకలేదు, ఈ పని దొరికింది అంటున్నారు. అదే మనం 700 రూపాయలు ఎక్కువ అనేది వాళ్ళ ఉద్దేశం. మాకు ఆ 700 అక్కడ వస్తుంది. అదే నరేగా పోతే 300 వస్తుంది. ఉపాధి లేకుండా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయంలో పనులు లేవు అనేది ఒకటి. వాళ్ళేమంటారా రైతులు, మాకు కూలీలు దొరకడం లేదని వాళ్ళది. ఈ రెండు అందుకే నరేగా కింద 125 రోజులు మన పని కల్పిస్తున్నాం. అదే మరి అనేక విధాలుగా అనేక యాక్టివిటీస్ని ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ పెడుతున్నాం. ఇంకా ఇవన్నీ వాచ్ చేస్తాం. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ అన్ని ఇస్తున్నాం. మీరే సూపర్ 6 గానీ అన్ని కుటుంబాలకు ఆదుకునే కార్యక్రమం ఉంది. ఇది కూడా ఏ విధంగా ఉపాధి కల్పిస్తాం. లేదు, ఇంకా దొరకలేదు. వీఆర్ ఇన్ సర్చ్. ఎక్కడున్నా పట్టుకొస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు.